స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అల్లిపూడి బంగారయ్య కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం. బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేసిన యనమల దివ్య. తాళరేవు మండలంలో పుష్కర పండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. కోటనందూరు మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. జగన్నాథపురంలో యనమల దివ్య ప్రజా దర్బార్. ఏసీబీకి చిక్కిన సామర్లకోట మున్సిపల్ డీ. 10,000 లంచం తీసుకుంటుండగా పట్టివేత. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. కోటనందూరు మండల పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె కోటనందూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. జగన్నాథపురంలో సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే యనమల అనంతరం ప్రజా దర్బార్ను నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించారు. అంతకుముందు మదర్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. కోటనందూరు మండల పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె కోటనందూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. జగన్నాథపురంలో సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే యనమల అనంతరం ప్రజా దర్బార్ను నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించారు. అంతకుముందు మదర్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించారు. మండల పర్యటనలో భాగంగా సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి జగన్నాథపురం వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అబ్జర్వేటర్ చప్పిడి వెంకటేశ్వరరావు, సీనియర్ నేత గాడి రాజబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు, దంతులూరి చిరంజీవి, రాజు, గ్రామ అధ్యక్షుడు ఎర్రాచిన సత్యనారాయణ, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ అధికారులతో కలిసి ఆమె ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యలను చాలా ఓపికగా అడిగి తెలుసుకున్న ఆమె ప్రజా వినతులు స్వీకరించారు. చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం అయ్యాయి. ప్రధాన సమస్యలను త్వరితగతిన పరిష్కార చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎర్రాచిన సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుడివాడ అప్పలనాయుడు, గొర్లి రాజు, మాతిరెడ్డి భాస్కర్రావు, భీమిరెడ్డి లోమరాజు, గుడివాడ వెంకటేష్, మాతిరెడ్డి బాబులు, భీమిరెడ్డి తాతప్పాయ్, మాతిరెడ్డి నారాయణమూర్తి, ఎర్రా కృష్ణ, గుడివాడ గోవిందు, గుడివాడ శ్రీను, మాతిరెడ్డి గోవిందు, గొర్లి శ్రీను, ఫీల్డ్ అసిస్టెంట్ గుడివాడ రాజు, మండల నాయకులు వాసం నాగేశ్వరరావు, సామినీడి కృష్ణార్జున, మేడపరెడ్డి జోగిబాబు, బోడపాటి సత్యనారాయణ, పల్లా వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మదర్ కాలేజ్ ప్రతినిధులందరికీ కూడా, స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీరు అందరూ కూడా ఇక్కడ ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ అయ్యి మంచి జీవితంలో ఒక మంచి పోస్ట్కి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇదే మీ మొదటి స్టెప్, ఇదే ఫైనల్ స్టెప్ అని అనుకోవద్దు. మీరు ఎవరు కూడా ఈ వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. మీకు అందరికీ కూడా ఒక స్కిల్ సెట్ అనేది ఉంటుంది. ఆ స్కిల్ సెట్ మీద నమ్మి మీ బెస్ట్ మీ ఇంటర్వ్యూలో ఇవ్వండి. తప్పకుండా వాళ్ళు జాబ్ ఆఫర్ చేసినప్పుడు అది యాక్సెప్ట్ చేసి ఇదే నా ఫైనల్ అన్నట్టుగా కాకుండా ఇదొక స్టెప్పింగ్ స్టోన్ నా జీవితానికి అన్నట్టు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరందరూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. జగన్నాథపురం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులు, కార్యకర్తలు, మా అబ్జర్వర్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. జగన్నాథపురం అంటే మాకు ఎంతో ప్రత్యేకమైన గ్రామం. మా రాజకీయాలు కూడా, మా నాన్నగారి రాజకీయాలు ఇక్కడ నుంచే మొదలైంది, నా రాజకీయం కూడా ఇక్కడ నుంచే మొదలైంది. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు జగన్నాథపురానికి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో. ఏ కార్యక్రమం, ఏ రాజకీయ పరంగా ఏ కార్యక్రమం తలపెట్టినా సరే మొదటి కార్యక్రమం అనేది మన జగన్నాథపురంతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బోని ఇక్కడే ఒకటి, అప్పుడు వేరే దగ్గర కూడా కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. అంత ఇంపార్టెంట్ గ్రామం నాకు జగన్నాథపురం. అలాగే మన ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మనం ఎంతో డెవలప్మెంట్ చేసుకున్నాం. ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ కూడా, అటు అభివృద్ధి కానివ్వండి, ఇటు సంక్షేమం కానివ్వండి, 2 కళ్ళుగా భావించి మన సీఎం గారు, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావించి సమానంగా సమానంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. రెండింటిని కూడా అటు సంక్షేమం కలిస్తే మన అన్నదాత సుఖీభావ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఫస్ట్ నెల 1వ తారీఖు తిరగకముందే మీ చేతిలో పెన్షన్లు రావడం కానివ్వండి, అలాగే తల్లికి వందనం స్కీమ్ కానివ్వండి, గ్యాస్ బండలు కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా దగ్గరుండి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పెడితే ఇవాళ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేదవాడికి టైంకి డబ్బులు అందాలి, ప్రతి వెల్ఫేర్ స్కీమ్ కూడా పేదవాడికి అందాలి అని చెప్పేసి, ప్రతి స్కీమ్ అనేది పేదవాడికి అందాలని చెప్పేసి వాళ్ళ నిరంకుశగా పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం కూటమి ప్రభుత్వం. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఎవరిది రావణాసుడి మీకు ఊళ్ళోనే రాముడి వారి గుడి ఉంది, ఎవరిది రావణాసుడి పరిపాలన, ఎవరిది రామరాజ్యం అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే మీ ఊరికి ఎన్ఆర్జీఎస్ పరంగా కూడా 35 లక్షలు ఇవ్వడం జరిగింది. అందులో 7 రోడ్లు కూడా పూర్తి అయిపోయినాయి. ఇవాళ మనం ఒక రోడ్ ఓపెనింగ్ కూడా చేసుకున్నాం. 15 లక్షలు పెట్టిన రోడ్ కూడా ఓపెనింగ్ చేసుకున్నాం. మీ అందరికీ కనపడుతుందమ్మా మీ ఊరు మా కూటమి గవర్నమెంట్ రాగానే డెవలప్ అవుతుంది అని మీ అందరికీ కనపడుతుందా? అభివృద్ధి అనేది కనిపిస్తుందా మీ అందరికీ? పెన్షన్లు అంతా అందరికి అందుతున్నాయా మీ అందరికీ కూడా? ఇక్కడ అందరు ఆడవాళ్ళు ఉన్నారు, బాగా ఆకలేస్తున్నట్టుంది టైంకి. రోడ్లు అన్నీ బాగా పడుతున్నాయమ్మా. ప్రధానంగా నాకు జగన్నాథపురంకి వచ్చేసరికి కంప్లైంట్లు వచ్చేసి రోడ్లు పడ్డాయమ్మా, కొంచెం నాకు డ్రైన్లు కూడా కావాలి అని చెప్పారు, పక్కనే సైడ్ కాలువలు కూడా తీయించండి అని చెప్పారు. మన ఎస్ఓ స్పెషల్ ఆఫీసర్లకు కూడా చెప్పాము, ఎక్కడైతే డీసిల్టేషన్ అవసరం ఉంటుందో తప్పకుండా అక్కడ డీసిల్టేషన్ చేయమని చెప్పాము. అలాగే ప్రధాన సమస్య వచ్చేసి మనకి ఎస్సీ వారికి వాళ్ళకి శ్మశాన వాటిక లేదని చెప్పారు. అలాగే నేను ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారికి చెప్పాను, ఒక సైట్ ఐడెంటిఫై చేయమని చెప్పాను ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ఒక బరియల్ గ్రౌండ్ అనేది ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఇవాళ. అలాగే మన బీసీలకి ఏదైతే కమ్యూనిటీ ఇది బరియల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది డెవలప్మెంట్ చేయమని కూడా మనం ఎస్ఓ గారికి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఈ 2 విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, డీసిల్టేషన్ డ్రైనేజ్ వ్యవస్థ అలాగే బరియల్ గ్రౌండ్ మీద. ఈ తొందరలో ఈ 2 మీద మీకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది, నా సైడ్ నుంచి మీకు మాటిస్తున్నాను. అలాగే ఇరిగేషన్ ద్వారా చెక్ డ్యామ్ క్లియరెన్స్ అనేది కొంచెం చెక్ డ్యామ్ మెయింటెనెన్స్ అని ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి నా తరఫున లెటర్ కూడా పంపించడం జరిగిందాం.
అలాగే ఇంకొకటి వచ్చేసి మన కనకదుర్గ గుడి నుంచి ఆసుపత్రి వరకు రోడ్ నిర్మాణం కావాలని చెప్పారు. ఇది నెక్స్ట్ స్కీమ్లో నెక్స్ట్ ఫండ్స్ అవైలబుల్ ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రధానంగా ప్రయారిటీలో తీసుకొని ఈ రోడ్ తప్పకుండా పెట్టేస్తాము. అలాగే పెన్షన్లు ఇంకా కొన్ని వీళ్ళు ఇది జగన్నాథపురానికి సపరేట్గా రెవెన్యూ ఆఫీస్ లేదు కాబట్టి తప్పకుండా అది కూడా మన హయాంలోనే ఏర్పాటు చేస్తాం. ఏదైతే రెవెన్యూ వేరే దానిలో ఉందో ఆ రెవెన్యూ జగన్నాథపురానికి సపరేట్ రెవెన్యూ అనేది క్రియేట్ చేయమని కూడా మేము రిక్వెస్ట్ పెడతాం కలెక్టర్ గారికి. అలాగే ఇంకా రిక్వెస్ట్లు వచ్చేసరికి పెన్షన్లు, హౌసింగ్ కొత్త హౌసింగ్ ఈ రెండు కూడా గవర్నమెంట్ ఈ 2 సంవత్సరాల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకున్నాం. మనం అంతా కూడా ఏదైతే మనం ఎలక్షన్లో హామీ ఇచ్చామో అందులో 80% వరకు హామీలు పూర్తి చేసుకున్నాం. ఇంకా మిగిలిపోయింది ఏదైతే ఉందో కొత్త పెన్షన్లు, అలాగే మన హౌసింగ్ స్కీమ్ కూడా ఈ 2 మిగిలిపోయినాయి. కాబట్టి ఈ 2 కూడా అతి త్వరలో పెన్షన్లు రిలీజ్ చేయబోతున్నాము కూటమి ప్రభుత్వం తరపు నుంచి. అప్పుడు మీ కొత్త పార్టీలకు అతీతంగా ఎవరైతే పెన్షన్లకు అర్హులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా పెట్టిస్తాము. ఇది మా హామీగా మేము చెప్తున్నాము. పార్టీలకు అతీతంగా ఎవరైతే పెన్షన్ అనేది మీ హక్కు కాబట్టి తప్పకుండా మీరు అర్హులైతే తప్పకుండా మేము పెన్షన్లు పెట్టిస్తాం. అలాగే హౌసింగ్ ఏదైతే ఉందో అది కూడా మీరు అర్హులైతే తప్పకుండా మీ అందరికీ కూడా పేదవాడి అభ్యున్నతి కోసమే ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరిది రావణాసుడు పరిపాలన, ఎవరిది రామరాజ్యం మీరందరూ గుర్తుపెట్టుకొని మాకెప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. అందరూ కూడా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా భోజనం చేయండి. ఎండలో మీరు నేను కూర్చొని రాసుకున్నాం. తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేస్తాము వీలైనంత వరకు. అందరూ కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళి భోజనాలు చేయండి. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు. కాకినాడ నుంచి హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ వెళ్లే నూతన రైలును మంగళవారం కాకినాడ పార్లమెంటు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసును ప్రయాణికుల డిమాండ్ మేరకు రెగ్యులర్ చేయాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేయడంతో సానుకూలంగా స్పందించి రెగ్యులర్ రైలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో పలు రైల్వే స్టేషన్లను 683 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే త్వరలో కాకినాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి, జోధ్పూర్, తిరువనంతపురంకు నేరుగా రైలు సౌకర్యం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హిసార్ వెళ్లే రైలు ప్రతి మంగళవారం కాకినాడ నుండి బయలుదేరి చెర్లపల్లి మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరతో పాటు ముస్లింలు పవిత్రంగా భావించే అజ్మీర్ మీదుగా సాగుతుందన్నారు. ఈరోజు కాకినాడ నుంచి హిసార్ హర్యానాకి రెగ్యులర్ ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందకరమైన ఎప్పటి నుంచో ఈ రెగ్యులరైజేషన్ కోసం కాకినాడ ప్రజలందరూ చూస్తున్నారు. సో ఈ సుమారు 56 గంటలు కంటిన్యూస్ ట్రైన్, 2705 కిలోమీటర్లు ప్రయాణించే ట్రైన్. ఆల్రెడీ మనం కాకినాడ నుంచి లింగంపల్లికి కానివ్వండి, లేకపోతే కాకినాడ పోర్టు రాజమండ్రి కానివ్వండి, అండ్ మొన్న మైసూర్కి లాంచ్ చేసాం, ఈరోజు హిసార్కి లాంచ్ చేసాం. ఇలాగా కాకినాడలో ప్రజలకందరికీ ఉపయోగపడేలాగా ట్రావెల్ ప్యాసింజర్స్ అందరూ వినియోగించుకునేలాగా కొత్త ట్రైన్స్ అన్నీ వస్తా ఉన్నాయి. కంటిన్యూస్ ఎఫర్ట్గా మనం రైల్వే మినిస్టర్ గారిని కోరటం జరుగుతుంది. ఆయన కూడా కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇంకా చొరవ తీసుకుని అడిగిన అన్ని ఫుల్ఫిల్ చేస్తారు. అందులోని ప్రత్యేకంగా కాకినాడకి ఇంకా బాగా చేస్తారు. అంటే 600 రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేసే యాక్చువల్గా చాలా బాగా శ్రద్ధ తీసుకుని కేర్ తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఒక భాగస్వామి అయి, అండ్ కాకినాడకి ఎప్పటి నుంచో 2014-18 అప్పటి నుంచి పెండింగ్స్ ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నింటినీ కూడా కొత్త ట్రైన్స్ అనేవే కాదు, సుమారు 683 కోట్ల రూపాయల రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నింటినీ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ కొత్త జీవో ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ స్టేట్స్ పనులన్నింటినీ కూడా ప్రారంభించే దిశలో
మనం కాకినాడ డిస్టిక్ లో ఉన్న 683 crores వర్త్ ఆఫ్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నింటినీ కూడా ప్రారంభించబోతున్నాం. అలాగే దీంతో పాటు ఇంకా షిరిడి ఫ్రీక్వెన్సీని కూడా పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ రాజస్థాన్ ఈ జోధ్పూర్కి వెళ్ళడానికి కూడా ఒక ట్రైన్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ట్రైన్స్ రిక్వెస్ట్ అనేది కూడా మనకి నచ్చినట్టు లేకపోతే అడిగినట్టు కావాల్సిన ప్లేస్ కాదు. ఎక్కువ ప్యాసింజర్స్ కి రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది అనేది స్టేషన్ మాస్టర్ గారికి చెప్పడం కానివ్వండి, లేకపోతే స్టేషన్ మేనేజ్మెంట్. కాకినాడ జిల్లాలో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని లంచాలు గుంజుతున్న మున్సిపల్ అధికారిని అవినీతి నిరోధక శాఖ పట్టుకుంది. సామర్లకోట మున్సిపల్ డీఈ శశిధర్ ఒక కాంట్రాక్టర్ వద్ద నుంచి 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మున్సిపల్ కాంట్రాక్టర్ అండి. అప్పుడే నా బిల్స్ అన్నీ కూడా ఇంచుమించుగా దాదాపుగా ఒక 1.5 year నుంచి సంవత్సరం నుంచి నా బిల్స్ అన్నీ కూడా పెండింగ్లో సబ్మిట్ చేశారండి. మేము వాళ్ళతో చెప్పడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అన్నీ చెప్పాను సార్. చెప్పాక అదో ఉన్నారు ఇది అన్నారు, చేద్దాం కంగారు పడుతుంది అదన్నారు. చెక్కింగ్ మెజర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సుమారు 20 రోజులు 4 రోజుల అప్రెస్మెంట్లో నాకు చేసే వాళ్ళ బిల్లు. చెక్కింగ్ మెజర్మెంట్ అయిపోయినా సరే ఇంతకాలం అవుతున్నా సరే సంవత్సరం సుమారు అవుతున్నా సరే ఇప్పుడు వచ్చి నాకు ఆ సైన్ కూడా పెట్టకుండా అనేక రకాలుగా నేను ఇబ్బంది పెట్టి వచ్చాను. గతంలో నేను మేడం గారిని కలిసాను, కమిషనర్ గారిని కలిసాను, డీఈ గారిని కలిసాను, డీ గారు మాట్లాడి అన్నీ జరిగింది. ఏ గారు రాగానే అంటే ఏ గారు చేసి సంబంధం గారికి చేసేది అయిపోయింది. డీ గారి దగ్గరికి వెళ్తే డీ గారు అలాగ అభ్యర్థం జరిగింది. ఏంటంటే సార్ ఎంతో కరెక్ట్ సార్ చెప్పండి సార్, ఇంత కాలం అయితే ఎంత కాలం మీరు అభ్యర్థం కరెక్ట్గా సార్ ఆయన కూడా అది కొన్నాడు ఇది కొన్నాడు చెప్తానన్నాడు, కంగారు పడుతున్నాడు, వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి చెప్పి సుమారుగా ఈ 2 నెలల నుంచి కూడా నన్ను సుదీర్ఘంగా చాలా ఇబ్బంది పెట్టి వచ్చాడు. నేను భరించాను సార్. ఇది కాదు సార్, నేను ఇంట్రెస్ట్ పెట్టి బయట వడ్డీలు తెచ్చి నేను చేస్తున్నాను సార్. నేను ఎవరిలాగా కాదు సార్, నా ఎంతో నా 5 ఫైల్స్ కూడా మీరు సంవత్సరం నుంచి అలా కాదు నాకు ఎంతో కాదు సార్. రీసెంట్గా చేసిన ట్రైన్ కూడా 6 months పైన అవుతుంది. ఆ ట్రైన్ కూడా అప్డేట్ జరిగింది, అది కూడా ఇంకా రికార్డింగ్ కూడా చేసారో చేయలేదో ఏదో కూడా ఎంత డిమాండ్ చేశారు. టోటల్ ప్యాకేజ్ వచ్చి 5 లక్షలు ప్యాకేజ్ సార్. అది రోడ్డు ట్రైన్ కలిపి ఎన్ని కూడా అప్డేట్ జరిగింది. అసలు ఏ ఫైల్ కూడా నాకు ఇవ్వలేదు. నన్ను అడగడం ఏంటంటే ముందు ఆఫీస్ భోజనాలు పెట్టమని ఒకసారి గవర్నమెంట్ మీరు భోజనాలు కాదు కొంచెం అలా కాస్త నేను భోజనం కట్టి పెట్టలేదు. నాకు మామూలుగా సార్ తల చూపు ముందు చెప్పండి సార్, ముందు 10,000 ఉండాలి అన్నారు. ఆ 10,000 తీసుకొచ్చి నేను ఇచ్చి ఇద్దామని చెప్పి సరే ఇస్తాను 10,000 కాదు ఇస్తాను కంగారు పడతాను చెప్పి నేను సార్ నన్ను ప్రిన్సిపల్ నన్ను సంప్రదించి మన దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. అనకాపల్లి జిల్లా సబ్బవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మన రిజిస్ట్రేషన్ మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ జి బాలకృష్ణ, జిల్లా రిజిస్ట్రార్ కె మన్మథరావు పాల్గొని ప్రజల రిజిస్ట్రేషన్ సంబంధిత సందేహాలను నివృత్తి చేశారు. నిషేధిత భూములు, ఈనాం భూములు, అధిక మార్కెట్ రేట్లు, సర్వర్ సమస్యలపై ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సర్వర్ సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ ఆలస్యాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మరి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ మేము ప్రజలకి నిరంతరం సేవలు అందిస్తుంటాము, రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తుంటాము. దీనిలో భాగంగా దీనిలో మార్పులు అటు పబ్లిక్ డేటా ఎంట్రీ అని వారి డాక్యుమెంట్ వారే డేటా ఎంట్రీ చేసుకునేటట్టుగా, అలాగే నిర్దేశించిన టైంలోనే వారు ఆఫీస్కి వచ్చే రిజిస్ట్రేషన్ సేవలు పొందేటట్టుగా ఉండటానికి టైం స్లాట్ విధానము, అలాగే ఆన్లైన్లోనే మరి ఒక ఆస్తి యొక్క మార్కెట్ వాల్యూ, దాన్ని నిషేధ జాబితా యొక్క వివరాలు ఇవన్నీ పొందుపరిచి ప్రజలకి మరింత సులభంగా రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ సర్వీస్ అందించడానికి గవర్నమెంట్ వారి ఇచ్చిన ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ సేవల్ని మరింత సులభతరంగా చేస్తూ ప్రజలకు అందుబాటు చేయడానికి ఇప్పుడు నిరంతరం కృషి చేస్తున్నాం. అలాగే
ఈ రిజిస్ట్రేషన్ సేవలు పొందేవారే కాకుండా జనరల్ పబ్లిక్ వారి సమస్యలు తీర్చడానికి అటు గవర్నమెంట్ వారు PGRS సిస్టమ్ని తెచ్చారు. దానిలో ఎప్పటికప్పుడు వచ్చిన సమస్యల్ని మేము ఎప్పటికప్పుడు దానికి నిరంతరం దాని సమాధానం అందిస్తూ పబ్లిక్కి దిశనిర్దేశం చేస్తున్నాము. అయితే మా శాఖ పరంగా ప్రజలకి మరింత చేరువయ్యే ఉద్దేశంతో ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలు పొందుతున్న రిజిస్ట్రేషన్ సర్వీసెస్లో వారికి ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేయడం, అలాగే వారు డౌట్స్ క్లారిఫై చేస్తూనే వాళ్ళు చేసుకునే రిజిస్ట్రేషన్ మీద ఒక దిశానిర్దేశం చేసి ఇక్కడ అందిస్తున్న సర్వీసెస్ అన్నిటి మీద వారికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనకాపల్లి జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అయితే రెగ్యులర్గా అటు PGRS ద్వారా రెగ్యులర్గా మేము ప్రజల సందేహాలని నిష్పత్తి చేస్తూనే ఈ కార్యక్రమాన్ని మరింత చేరువయ్యే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మరి ప్రజలకు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసుకునే దానిలో వారికి ఉన్న ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దాన్ని క్లారిఫై చేయడం, అలాగే ఏదైనా 22A ఉంటే లో విశేష జాబితాలో ఉంటే దాన్ని ఎలాగ వారు సరి చేసుకోవచ్చని దాని మీద దిశానిర్దేశం చేయడం, మార్కెట్ వాల్యూస్ ఏమైనా వారికి డౌట్స్ ఉంటే దాన్ని ఎలా సరి చేసుకోవచ్చని దిశానిర్దేశం చేయడం, వీటి మీద ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ప్రజలకి సులభతరంగా అతి తక్కువ సమయంలోని సేవలు అందించడం అనేది మా ముఖ్య ఉద్దేశం. సో ఈ కార్యక్రమంలో ఇప్పుడు ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి వారికి మేము తగు సూచనలు చేసి వారికి వీరంతా సహాయపడేటట్టు ఉండేటట్టుగా చేయడం మా బాధ్యతగా భావిస్తాం. మాజీ ఆర్థిక మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు జన్మదిన వేడుకలు గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణాన్ని తలపించాయి. తుని మండలము హెచ్కొత్తూరు, తొండంగి మండలం ఎర్రయ్యపేట పంచాయతీ, కొత్తపేట గ్రామాల్లో కూటమి శ్రేణుల ఆనందోత్సవాల మధ్య యనమల బర్త్డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యనమల రామకృష్ణుడు 74 వసంతాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా యనమల జన్మదిన వేడుకలు జోష్లో మునిగిపోయారు. పెద్దాయన జన్మదినం పండుగ వాతావరణంలో తుని మండలం హెచ్కొత్తూరు గ్రామంలోకి నగర కార్పొరేషన్ డైరెక్టర్ ములికి సూరిబాబు మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా సీనియర్ నేతలు ఇనుగంటి సత్యనారాయణ, మల్లా గణేష్, సూరంపూడి చంద్రశేఖర్ తదితరులు యనమల బర్త్డే వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు తువాలలో పంపిణీ చేసి పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం కూటమి నేతలు, కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య బర్త్డే కేక్ కట్ చేసి యనమలకు బర్త్డే విషెస్ తెలిపారు. 10th మెరిట్ విద్యార్థులు కూటమి నాయకులు సత్కరించారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ సూరాడ రాంబాబు ఆధ్వర్యంలో తొండంగి మండలం ఎర్రయ్యపేట పంచాయతీ, కొత్తపేటలో ప్రీతమ నేత యనమల రామకృష్ణుడి జన్మదిన వేడుకలు కూటమి నాయకులు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో యజ్జల నాగేశ్వరరావు, సూరాడ మసేను, సూరాడ మహేష్ రావు, యజ్జల అప్పలరాజు, సూరాడ కొత్తబ్బాయి, సూరాడ మహేష్, ఎర్రపిల్లి పోలిరాజు, మన్యం రమణ, నేమాల దండుయ్య, పిక్కి కాశీరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. దివ్యం గారి నాయకత్వం, దివ్యం గారి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం. మన ముల్కి సూరిబాబు గారు, కూటమి కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఊరు పెద్దలు, ఇక్కడికి చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ కూడా మన యనమల రామకృష్ణ గారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరీ ముఖ్యంగా మీరు అందరూ ఆలోచించారు, రామకృష్ణ గారు ఏ విధంగా మన 40 సంవత్సరాలు మన తునిలో ఎలా పరిపాలించారు, ఏ విధంగా చేశారని మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆయన మన అనారోగ్యానికి గురై ఆరోగ్యంగా ఈరోజు మన అందరి ముందు ఉన్నారంటే మీ అందరి దీవెనలు, మీ అందరి యొక్క దేవుని ఆశీర్వాదం వల్ల ఈరోజు రామకృష్ణ గారు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. ఈరోజు తేటగుంటలోని విష్ణుమూర్తి దేవాలయం, విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ఠ కూడా యనమల రామకృష్ణ గారు, విజయలక్ష్మి దంపతులు గారు 6 చేతుల మీద కార్యక్రమం జరుగుతుంది. మీ అందరూ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి భోజనాలు, తీర్థప్రసాదాలు కూడా స్వీకరించాలని రామకృష్ణ గారు ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పమని చెప్పారు. మీ అందరూ పని ముగించుకుని అందరూ కూడా తేటకొండ ఆఫీస్కి వచ్చి దేవుని దర్శనం చేసుకుని అట్లా రామకృష్ణ గారిని కూడా పుట్టినరోజు కాబట్టి
కాకినాడ జిల్లా తుని వైభవ్ జ్యువెలర్ షోరూం 4వ వార్షికోత్సవ వేడుకలు కొనుగోలుదారుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు కేక్ కట్ చేసి వైభవ్ వేడుకలను ప్రారంభించారు. జ్యువెలరీ రంగంలో నమ్మకానికి ప్రతిరూపం వైభవ్ వజ్రాభరణాలని డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు పేర్కొన్నారు. స్వర్ణాభరణాల సౌదం వైభవ్ జ్యువెలర్స్ ప్రపంచ శ్రేణి వజ్ర వైడూర్యాలు గ్రామీణుల ముంగిట నిలిపిన వైభవ్ జ్యువెలర్స్ కొనుగోలుదారులకు కొంగు బంగారం. తుని పాయ్క్రోపేట జంటపట్టణ వాసులు పరిసర గ్రామాల ప్రజల కోసం తుని పట్టణంలో ఆవిష్కృతమైన వైభవ్ జ్యువెలరీలో వైభవ్ జ్యువెలరీ షోరూం అనతి కాలంలోనే బంగారు ఆభరణ ప్రియుల ఆదరాభిమానాలు పొందింది. అందుచేతనే ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కొనుగోలుదారులు వైభవ్ మెట్లే ఎక్కుతారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల ఆనందోత్సవాల మధ్య వైభవ్ తుని షోరూం 4వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు ఇచ్చేశారు. బంగారు ఆభరణాల కొనుగోలుదారులతో కలిసి వెంకటకృష్ణారావు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లా వెంకటకిషోర్, పంపనబోయిన ఎర్రయ్య నాయుడు, అంకారెడ్డి వెంకటేశ్వర్లు, కడితే చిన్ననోకరాజు, పంపనబోయిన దేవుడు, చప్పా నాని తదితరులు పాల్గొన్నారు. కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే మనకి తుని షోరూమ్ పెట్టినప్పటి నుండి కూడా మా వన్ ఆఫ్ ది కస్టమర్, డైమండ్ కస్టమర్ అయినటువంటి వెంకటకృష్ణరావు గారు సార్ ఎప్పుడు కూడా ఆయన ఒక సపోర్ట్ అనేది మాకు ఇస్తూనే ఉంటారు. సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ఎలాగ ఎంకరేజ్ చేస్తూ మా యొక్క డైమండ్ కస్టమర్ అయినటువంటి వెంకటకృష్ణ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ మాకు ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఒకసారి ఈ మాటల్లో చక్కటి కార్యక్రమానికి చేసిన పెద్దలు వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వైభవ్ జ్యువెలర్స్ యాజమాన్యం వారికి కూడా నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన తుని పట్టణానికి గ్రామానికి మధ్యలో కొట్టుబెట్టి ఆడుతుంది. ఇది మనకి మహానగరంగా తయారవ్వాలంటే అన్ని రకాల వ్యాపారాల్లో పుంజుకోవాలి, అలాగే ఇండస్ట్రీస్లో పుంజుకోవాలి. మనకి యువ నాయకురాలైన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు ఎంతో పట్టుదలతో చక్కగా తునిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆమె శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే మనకి వైభవ్ జ్యువెలర్స్ వచ్చి 4 సంవత్సరాలు అయింది. దిగ్విజయంగా పూర్తి చేసుకుని గ్రంథి మనోజ్ కుమార్ గారు ఫౌండర్ గారు ఆయన ప్రత్యేకంగా మన తుని మీద శ్రద్ధ పెట్టి 4 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరుగుతుంది. వారికి శుభాభినందనలు. అలాగే రానున్న కాలంలో దినదినాభివృద్ధి చెంది టర్నోవర్ కూడా పెరిగి మనందరికీ కూడా సరసమైన ధరల్లో మంచి వస్తువులు, నాణ్యమైన వస్తువులు మనకు అందించాలని నమ్మకంలో మారుపేరుగా. కాకినాడ జిల్లాలో రాబోయే పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తాళ్లరేవు మండలాల్లోని గోపిలంక, అరటికాయ, లంక, పిల్లంక పుష్కర ఘాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు ఘాట్లకు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ వెలుగులు, డ్రైనేజీ వ్యవస్థ, భద్రతా బారికేళ్లు, విశ్రాంతి కేంద్రాలు, పార్కింగ్ స్థలాల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాబోయే 2027 సంవత్సరం గోదావరి పుష్కరాలు నేపథ్యంలో మన కాకినాడ జిల్లాలో తాళ్లరేవు మరియు కాజలూరు మండలాల్లో ఉన్న ఘాట్స్, పుష్కర్ ఘాట్స్ అన్ని కూడా ఈరోజు ఇరిగేషన్ మరియు R&B సిబ్బందితో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో భాగంగా గోదావరి నదిలో ఉన్న మేజర్ ఘాట్స్ ఏవేవి ఉన్నాయి అనేది మనము చూడడం జరిగింది. ఇక్కడ ఎటువంటి మరమ్మత్తు పనులు చేపట్టాలి, ఎటువంటి ఘాట్స్ మనము నిర్మాణించుకోవాలనేది గురించి స్థానిక ప్రజాప్రతినిధులతో అదేవిధంగా అధికారులతో చర్చించడం జరిగింది. రాబోయే సంవత్సరం లోపల పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హనుమాన్ జయంతి పురస్కరించుకొని హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సామర్లకోట ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించిన ప్రారంభ సభలో హిందూ ధర్మ ప్రచారకులు రాధా మనోహర్ దాస్ స్వామీజీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో రాధా మనోహర్ దాస్ తదితర హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో హిందూ యువతీ యువకులు, భక్తులు పాల్గొన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ బ్రౌన్పేట, బల్ల మార్కెట్, గాంధీ బొమ్మ సెంటర్, స్టేషన్ సెంటర్, మెహర్ కాంప్లెక్స్ సెంటర్ మీదుగా పెద్దాపురం వరకు సాగింది. భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్లిపూడి బంగారయ్య కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం. బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేసిన యనమల దివ్య. తాళరేవు మండలంలో పుష్కర పండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. కోటనందూరు మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. జగన్నాథపురంలో యనమల దివ్య ప్రజా దర్బార్. ఏసీబీకి చిక్కిన సామర్లకోట మున్సిపల్ డీ. 10,000 లంచం తీసుకుంటుండగా పట్టివేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.